మన బాడీలో చాలామందికి యూరిక్ యాసిడ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుందండి. కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్, డైట్ ఇష్టం వచ్చిన డైట్ తీసుకుంటాం. అలాగని దాన్ని అరిగించేస్తామా, బయటికి పంపిస్తామా అంటే లేదు. శరీరంలో పేరుకుపోతూ ఉంటాయి యూరిక్ యాసిడ్ నిల్వలు. సరే ఏం తింటే వస్తుంది, ఏది తింటే ఇది పోతుంది అనేది గతంలో చెప్పాను నేను. 2-3 రూపాయలు రోజు ఖర్చు పెట్టుకున్నా చాలు యూరిక్ యాసిడ్ నుంచి దూరంగా ఉండొచ్చని లాస్ట్ రీల్లో చెప్పా. అసలు యూరిక్ యాసిడ్ మన బాడీలో పెరిగిపోతోంది అని ఎలా ఐడెంటిఫై చేయడం, ఎర్లీగా ఎలా ఐడెంటిఫై చేయడం? ఎందుకంటారు, ఎర్లీగా ఇది డిటెక్ట్ చేయకపోతే రేపు ముదిరిపోయాక మంచానికే పరిమితం కావాల్సి వస్తుందండి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో చాలామంది మన చుట్టూ ఉన్నారు. సో ఇవి ముందే కనిపెట్టండి అంటాను. లక్షణాలు అంటారా? నెంబర్ 1 కీళ్ళ నొప్పులండి. వేళ్ళు కాళ్ళు దగ్గర నుంచి అన్ని కీళ్ళల్లోనూ పెయిన్ ఉంటుంది. ఒక్కోసారి అయితే భరించలేని బాధ ఉంటుందండి. నెంబర్ 2 మోకాలు నొప్పి. జనరల్గా